సామెతల గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాలు. ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. మరి దరిద్రతను, లేమిని ఆకర్షించేది సోమరితనం అంటూ వాక్యంలో రాయబడినది. మరి నీ యొక్క జీవితంలో నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు చూడాలి అని అంటే మరి నీవు ఉత్సాహంగా, చురుకుగా దేవుని సన్నిధిలో ఉండాలి. అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా సోమరితనాన్ని విడిచిపెట్టి చురుకుగా ఉన్నటువంటి సమయంలో దేవుని దీవెనను నువ్వు చూడగలవు. హల్లెలూయా. ఆదామును దేవుడు సృష్టించి మరి ఏదైనా తోటను కాయడానికి, సేద్యపరచడానికి దేవుడు నియమించాడు. మరి నీ జీవితంలో కూడా దీవెన చూడడానికి దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు గుర్తించి చక్కగా చేయుదుగాక. ఆమేన్.